అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా పలు ప్రభుత్వ స్కీమ్లకు సంబంధించి అమలు అంశంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. మనతో పాటు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గారు ఉన్నారు. ప్రస్తుతం ఆత్మీయ భరోసా కావచ్చు, ఇందిరమ్మ హౌజెస్ సంబంధించి ఈ స్కీమ్స్ అన్ని ఏ విధంగా సాగుతున్నాయి, ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది, జిల్లాలో ఎలాంటి రెస్పాన్స్ ఉందో సార్తో మాట్లాడి తెలుసు. సార్ ఎట్లుంది సార్ రెస్పాన్స్? సో ఈరోజు మన జిల్లాలో 148 గ్రామ సభ జరిగింది, 53 వార్డ్ సభ జరిగింది. దానిలో చాలామంది లబ్ధిదారు వస్తున్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక డిసిజన్ తీసుకున్నారు. అంటే ఇప్పుడు లబ్ధిదారికి సెలెక్షన్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఆర్ అధికారం లేకుండా గ్రామ సభ సొంతంగా చేయాల్సింది. కాబట్టి మనం ఏమైనా ఎంక్వైరీ చేసాము, మనకి ఏమైనా నివేదిక వచ్చినాయి, అన్ని గ్రామ సభ సమక్షంలో పెట్టేసి వాళ్ళతోటి క్లెయిమ్ అండ్ ఆబ్జెక్షన్ తీసుకొని ఫైనల్గా లబ్ధిదారు సెలెక్షన్ చేస్తే కొంచెం ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. మనకి ఇప్పుడు 4 పథకాలు మన జిల్లాలో ఇంప్లిమెంట్ అవుతుంది, రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ అవుతుంది. ఫస్ట్ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే ఎవరికి భూమి లేని వాళ్ళు కూలి పని చేస్తున్నారు గ్రామంలో, మనరేగా కింద వాళ్ళు 20 రోజు కంటే ఎక్కువ పని గత సంవత్సరంలో చేశారు, వాళ్ళకి ఎలాంటిగా భూమి లేవు, వాళ్ళకి మహిళల పేరు మీద సంవత్సరంకి 12,000 రావాలి. ఇప్పుడు 6,000 ఫస్ట్ విడుదల వస్తుంది, మళ్ళీ 6 months తర్వాత 6,000 వస్తుంది. దానికి సంబంధించిన మన జిల్లాలో సుమారుగా 16,000 ఫ్యామిలీ ఐడెంటిఫై అయింది. దానికి లిస్ట్ మనం పెట్టాము. కొంతమంది నేను కూడా 20 రోజు కంటే ఎక్కువ పని చేశాము, నా దగ్గర కూడా భూమి లేవు, అట్లా ప్రతి గ్రామ సభలో 1-2 అట్లా వస్తున్నారు. నేను కూడా 2-3 గ్రామ సభ నేను విజిట్ చేశాను, 2 వచ్చారు. సో దానికి తీసుకొని మళ్ళీ వాళ్ళు అప్లికేషన్ ఇస్తే దానికి మనము మళ్ళీ ఎంక్వైరీ చేసేసి సపోజ్ ఎలిజిబుల్ ఉంటారు అంటే పక్క రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పరంగా అర్హత ఉన్న వాళ్ళకి, ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి పక్క పథకంకి లబ్ధి జరగాలి. సో దానికి దృష్టిలో పెట్టుకొని మనం ఇప్పుడు కొత్త అప్లికేషన్ కూడా తీసుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ ఇందిరమ్మ ఇల్లు సంబంధించిన ఇందిరమ్మ ఇల్లు మేజర్గా అంటే ఫుల్లీగా ఎవరికి భూమి ఉన్నాయి వాళ్ళకి 5 lakhs ఇల్లు కట్టుకోవడానికి ఇస్తారు. ఇప్పుడు నేను 2 వార్డ్ సభ 1 గ్రామ సభ విజిట్ చేస్తే చాలామందికి పేరు వచ్చి ఉన్నాయి. కొంతమంది ఏం చెప్పారు అంటే నాకు భూమి లేవు, నాకు ఇల్లు కూడా లేవు, నాకు ఎట్లా వస్తుంది. సో దానికి సంబంధించిన కూడా ప్రాపర్గా ఎంక్వైరీ చేసి మన దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి, ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వ దగ్గర కూడా డీటెయిల్స్ ఉన్నాయి. దానికోసం కొంచెం వెయిట్ చేయాల్సింది. ఇందిరమ్మ ఇల్లు పథకాలు అంటే ఎవరైనా భూమి ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇవ్వాల్సింది ఆ పథకం ఉన్నాయి. కొంతమంది దానిలో కూడా నా దగ్గర కూడా భూమి ఉన్నాయి కానీ నా పేరు రాలేదు, రకరకాల రీజన్ నుంచి రాదు, కానీ మనము కూడా దానికి మళ్ళీ వాళ్ళు క్లెయిమ్ అండ్ ఆబ్జెక్షన్స్ ఏమైనా వచ్చినాయి, దానికి మళ్ళీ అప్లికేషన్ తీసుకొని మళ్ళీ రీఎన్క్వైరీ చేసేసి నిజమే ఎలిజిబుల్ ఉంటారు అంటే ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ప్రతి వ్యక్తికి పక్కా పథకంకి లాభం రావాలి కాబట్టి వాళ్ళకి పేరు యాడ్ చేస్తాం. ఇన్ఎలిజిబుల్ ఉంటారు తర్వాత చెప్తాము కి మీరు ఆ రీజన్ నుంచి ఇన్ఎలిజిబుల్ ఉన్నారు. సో దట్ మనం ఒక డిసిజన్లో వాళ్ళకి తెలుసు ఎందుకు డిసిజన్ అయింది అది వాళ్ళకి తెలుస్తుంది. సేమ్గా రేషన్ కార్డు సంబంధించిన కూడా నేను కొన్ని గ్రామంలో చూశాను, పట్టణంలో కూడా చూశాను. రేషన్ కార్డులో 1.5 lakh, రూరల్ ఏరియాలో 1.5 lakh కంటే తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళకి, అర్బన్ ఏరియాలో 2 lakh కంటే తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళకి కొత్త రేషన్ కార్డు వస్తుంది. దానిలో నేను చూశాను కొంతమంది అంటే ఎక్కువ ఆదాయం ఉన్నాయి అంటే 2 lakhs కంటే ఎక్కువ, 1.5 lakhs కంటే వాళ్ళు కూడా అడుగుతున్నారు. అంటే నాకు తెలుసు తెలియదు, అధికారులకు మీకు పక్కా తెలుసు ఉంటుంది నా ఆదాయం ఎంత ఉన్నాయి. సో సపోజ్ మీరు ఇచ్చిన గైడ్లైన్స్ పరంగా ఇన్ఎలిజిబుల్ ఉన్నారు అంటే మీరు అడగండి, ఎలిజిబుల్ ఉన్నారు నేను దరఖాస్తు తీసుకుంటాను, దానికి ఎంక్వైరీ చేసేసి ఎలిజిబుల్ ఉంటారు అంటే పక్కా అది వస్తుంది. ఇంకా ఒకటి మెంబర్ ఎడిషన్ సంబంధించిన కూడా మన జిల్లాలో దాదాపు 40,000 అట్లా ఉన్నాయి, అది కూడా క్లియర్ అవుతుంది. ఈరోజు కొంతమంది చెప్పారు సరే ఇది పెండింగ్ ఉన్నాయి చాలా సంవత్సరం నుంచి, చెప్పాము ఆల్రెడీ. ఇప్పుడు ఆర్ఐ నుంచి ఎంఆర్ఓ లెవెల్, ఎంఆర్ఓ నుంచి డిఎస్ఓ లెవెల్ నుంచి ఎస్టేట్ లెవెల్ మూవ్ అవుతుంది ఆఫ్టర్ ఎంక్వైరీ. మోస్ట్లీ వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు, ఎందుకు వాళ్ళకి పాత రేషన్ కార్డు ఉన్నాయి, కొత్త పేరు యాడ్ చేయడానికి ఉన్నాయి. సో వాళ్ళకి కొత్త అప్లికేషన్ పెట్టడానికి లేవు, వాళ్ళకి ఆటోమేటిక్గా అయిపోతుంది. ఎవరికి పేరు వచ్చినాయి వాళ్ళ మీద ఏం క్లెయిమ్ ఆబ్జెక్షన్ లేవు వాళ్ళు కూడా వస్తుంది. ఎవరికి పేరు రాలేదు అండ్ వాళ్ళు అంచనా పరంగా వాళ్ళు ఎలిజిబుల్ మనకి దరఖాస్తు ఇవ్వాలి, మనం దానికి పరిశీలించి పక్కా దానికి ఎలిజిబుల్ ఉంటారు, 100% వస్తుంది. ఇంకా కొంతమంది నాకు రేషన్ కార్డ్ స్ప్లిట్ చేయాల్సింది, స్ప్లిట్కి కూడా సెపరేట్గా అప్లికేషన్ తీసుకుంటారు రాష్ట్ర ప్రభుత్వకి, దానికి నివేదిక దానిలో ఎలాంటిగా ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ లేవు, దానికి కూడా ఈ అయిపోయిన తర్వాత దాని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వ డిసిజన్ తీసుకుంటారు.
సో ఇది మనకి రైతు భరోసాలు అంటే సాగు యోగ్య భూమి, అంటే సాగు చేస్తున్నారు. అదే సార్, ముఖ్యంగా గ్రామ సభల్లో దీనిపై ప్రధాన చర్చ జరుగుతుంది. అధికారులు వెళ్తున్నారు, అగ్రికల్చర్ అధికారులు కావచ్చు, జిల్లాకు సంబంధించిన కొందరు మీరు కేటాయించిన నోడల్ అధికారులు కావచ్చు, నేరుగా వెళ్తున్నారు, సర్వే నంబర్లు తెలుసుకుంటున్నారు, వాస్తవిక పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నం. ఏంటి నిజంగానే ఇంతకుముందు వచ్చే రైతు భరోసా ఏదైతుందో అది రాకుండా ఏదైనా బ్రేక్ పడబోతుందా, లేదంటే ఏ ఏ భూములకు ఎలా కేటాయిద్దాం ఏంటనే ప్రభుత్వం ఆలోచన ఏంటి? ప్రభుత్వ ఆలోచన ఏమున్నాయి అంటే సాగు భూమిలో సాగు చేస్తున్న తర్వాతే వస్తుంది అట్లా లేవు. సాగు యోగ్య భూమి అన్నిటికీ వస్తుంది. సో సపోజ్ ఒక భూమి నాలా కన్వర్ట్ అయింది, రోడ్ అయింది, గవర్నమెంట్ ఎక్వైర్ అయింది. మన జిల్లాలో దాదాపు 3600 ఏకర్స్ భూమి నాన్ అగ్రికల్చర్ అయిపోయింది. దానికి కూడా రైతు బంధు వస్తూ ఉన్నాయి. దాంతోపాటు కొన్ని గవర్నమెంట్ ల్యాండ్ ఎక్వైర్ అయింది, అంటే గవర్నమెంట్ పేరులో ఉన్నాయి, పట్టేదారు వాళ్ళే కంటిన్యూ అవుతున్నారు, మునిగిపోయింది, దానికి కూడా డబ్బు వస్తున్నాయి. సో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పరంగా నిజమే సాగు చేస్తున్నారు, సాగు భూమి ఉన్నాయి, సాగుకి ఉపయోగం ఉంటుంది, తర్వాతే వాళ్ళకి డబ్బు ఇస్తారు, అట్లా మనం తీసేస్తున్నాం. సో దాని నుంచి ఏమవుతుంది, నిజమే ఎవరైనా సాగు చేస్తున్నా వాళ్ళకి ఎక్కువ డబ్బు వస్తుంది. ఏమైనా నాన్ అగ్రికల్చర్ ఉన్నాయి, లేఅవుట్ ఉన్నాయి, నాలా ఉన్నాయి, అన్నిటికీ ఏమైనా తీసేస్తే గవర్నమెంట్ ఆ డబ్బుకి వేరే పని కోసం వాడుకోవచ్చు. సో అట్లా చేసేసి దాదాపు 3600 ఏకర్స్ మనం ఐడెంటిఫై చేసాము. ఇంకా కొంత ఐడెంటిఫై అవుతుంది. అండ్ అన్నిటికీ ఎక్కడ ఐడెంటిఫై, దానికి మనం ధరణి నుంచి తీసేస్తున్నాం. ఎందుకు, లీగల్ కాంప్లికేషన్స్ కూడా అవుతుంది. నాలా ఏమైనా ఉన్నాయి, కానీ నాలా కన్వర్ట్ చేయలేదు, వాళ్ళు కూడా చెప్తారు మీరు నాలా కన్వర్ట్ చేస్తే మంచిగా ఉంటుంది, ఎందుకు మీకు టైటిల్ ఉంటుంది. సో అట్లా చేసేసి ఈ 2 అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ నుంచి చేస్తే మనకి ఒక పర్ఫెక్ట్ ల్యాండ్ రికార్డ్ కూడా వస్తుంది. సేమ్గా ఎవరైనా కరెక్ట్గా సాగు చేస్తున్నారు, మనకి రేపు ఎంత ధాన్యం వస్తుంది, ఎంత కాటన్ వస్తుంది, దానిలో కూడా మనకి ఇది యూజ్ పడుతుంది. సో ఇది ఒక మంచి ఎక్సర్సైజ్ తోటి దానిలో కూడా మనం అన్ని గ్రామ సభలో పెడుతున్నాము. గ్రామ సభ ఆమోదం తీసుకొని తర్వాతే నెక్స్ట్ ముందుకు వెళ్తాను. సో దాని మీద కూడా క్లెయిమ్స్, కానీ ఇప్పటి వరకు ఎక్కడైనా దాని మీద ఏం క్లెయిమ్ అబ్జెక్షన్, రైతు భరోసా ఎట్లుంది అంటే రైతుల దగ్గర నుంచి దీనిపై రెస్పాన్స్ ఎట్లుంది? ప్రధానంగా రైతుల్లో చర్చ జరుగుతున్న ఒక అంశం, రైతు భరోసా ఎట్లా వస్తుంది, రైతు భరోసాపై స్క్రూటినీ జరుగుతుంది, అధికారులు వరుసగా అడుగుతున్నారని కొంత అనుమానం వ్యక్తం. సో దానికి సంబంధించిన ఆల్రెడీ ఇక్కడ నుంచి ఏం అబ్జెక్షన్ రాలేదు. ఎందుకు, మన దగ్గర పేపర్ పరంగా నాలా ల్యాండ్ ఎక్విజిషన్ ఉన్నాయి, పక్కా డాక్యుమెంట్స్, వాళ్ళతోటి కన్సెంట్ తీసుకొని మాత్రమే తీసేస్తున్నాయి. ఎందుకు, ఒకసారి తీసేసాను అంటే మళ్ళీ ఇవ్వడానికి ఎప్పుడైనా ఉండదు. సో మనము కూడా చాలా జాగ్రత్తగా తీసేస్తున్నాం. ఏమైనా డౌట్ ఉంటుంది ఫార్మర్ నుంచి కాంటాక్ట్ చేసి వాళ్ళకి ఓకే ఇది నాలా ప్రొసీడింగ్ ఉన్నాయి, నాలా కన్వర్ట్ అయింది, మీకు రాదు అట్లా చెప్పేసి వాళ్ళు హామీ ఇచ్చిన తర్వాతే మనం మూవ్ చేస్తున్నాం. సో ఇప్పుడు నేను 3 ప్లేస్లో మూవ్ చేశాను. ఎక్కడైనా రైతు భరోసా గురించి ఏం ప్రాబ్లం, మిగతా అన్నింటిలో ఒకరు ఇద్దరు అట్లా చేస్తున్నారు. రేషన్ కార్డులో కొంత ఎక్కువ ఉంది. ఎందుకు, స్ప్లిట్ చేస్తే వాళ్ళు ఏం చెప్తున్నారు, స్ప్లిట్ చేస్తే 2 ఇల్లు వస్తుంది, 200 యూనిట్స్ 2 మాఫీ అవుతుంది, 2 సిలిండర్ వస్తుంది. సో ఆ ఆలోచనతోటి అది కూడా పెట్టాల్సింది మనం తీసుకుంటున్నాము. దానికి కూడా ఈ అయిపోయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దాని మీద కూడా డిసిజన్ తీసుకుంది సార్. అంటే ప్రధానంగా ఇప్పుడు రేషన్ కార్డులపై ప్రజల్లో చర్చ జరుగుతుంది. ఎటు చూసినా జిరాక్స్ సెంటర్ల దగ్గర క్యూలు కడుతున్న పరిస్థితి. ఈ నిజంగానే రేషన్ కార్డులకు సంబంధించిన అంశంలో దీర్ఘకాలికంగా ఉన్న ఈ సమస్య రేపు 26 జనవరితో సమస్య పరిష్కరించబోతుంది. ఇది నిరంతరం ప్రక్రియ ఉన్నాయి. అంటే 26 జనవరి వరకు అన్ని ఇష్యూస్ సార్ట్ అట్లా లేవు, కానీ మన దగ్గర ఉన్న ఎడిషన్కి అండ్ ఇప్పటి వరకు ఏమైనా ఎంక్వైరీ అయింది దానికి ఇమీడియట్గా యాడ్ అవుతుంది. ఇప్పుడు కొత్త వచ్చిన అప్లికేషన్కి కూడా మనం ఎంక్వైరీ చేసేసి దానికి కూడా నమోదు. కొంతమంది మిస్ అయ్యారు, మళ్ళీ వాళ్ళు అప్లికేషన్ పెడితే మళ్ళీ ఎంక్వైరీ చేస్తారు. అదే ఒకసారి అయిపోయిన తర్వాత ఇవ్వము అట్లా లేవు. సో వాళ్ళు ఎవరెవరు మన దగ్గరకి అప్లికేషన్ ఇస్తారు, ఎలిజిబుల్ ఉంటారు అంటే పక్కా ఇస్తాం, ఇన్ఎలిజిబుల్ ఉంటారు చెప్తాము, మీరు ఎందుకు ఇన్ఎలిజిబుల్ ఉన్నారు, వాళ్ళకి అప్ టు దేర్ సాటిస్ఫాక్షన్ మీరు నిజమే ఎలిజిబుల్ ఉన్నారు. ఎప్పుడు కొంతమందికి ఇష్యూ ఇంకా కాంప్లికేటెడ్గా ఉన్నాయి. వాళ్ళు ఏం చెప్తారు, సార్ నాకు 2 లక్షల ఇన్కమ్ ఉన్నాయి, 2 లక్షల పైన కొంచెం ఉన్నాయి, కానీ ఎవరికి 3 లక్షలు ఉన్నాయి వాళ్ళు తీసుకుంటున్నారు. సో అట్లా కంపేర్ చేస్తే మనకి ప్రాబ్లం అవుతుంది. మీరు ఎలిజిబుల్ ఉన్నారా లేదా దాని గురించి మనం చూస్తున్నాము. మీకు తెలుసు మీరు ఎలిజిబుల్గా లేవు, తర్వాత ఇన్సిస్ట్ చేయకండి. ఇన్ఎలిజిబుల్ అడుగు వస్తున్నాయి, దానికి ఇది సెపరేట్ సబ్జెక్ట్ ఉన్నాయి, దానికి సెపరేట్గా మేబీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైనా చెప్తే ఆ టైంకి మనం ఎంక్వైరీ చేస్తాము. ఇంకో అంశం జరుగుతుంది సార్, ముఖ్యంగా ఇప్పుడు వెంటనే రేషన్ కార్డ్స్ వస్తున్నాయంటే ఉన్న రేషన్ కార్డులో నుంచి
ఆ పేరు డిలీట్ అవుతుంది. రేపు పొద్దున నూతన రేషన్ కార్డు కనుక రాకుంటే వీళ్ళ పరిస్థితి ఏంటి? అసలు ఏంటి అసలు? సో ఇప్పుడు అట్లా ఇది మ్యూటేషన్ అంటే ఒక పర్సన్ ఒక ప్లేస్ నుంచి పెళ్లి చేసి ఇక్కడికి వచ్చారు అంటే ఇక్కడ యాడ్ చేస్తే ఒకే ఆధార్ కార్డు మీద 2 రేషన్ కార్డులో పేరు ఉండదు. సో కాబట్టి ఎక్కడ ఫస్ట్ డిలీట్ చేసేసి ఇక్కడ యాడ్ చేస్తాం. ఇది సైమల్టేనియస్ ప్రాసెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఎట్లా మ్యూటేషన్ ఎట్లా చేస్తున్నాం, ఇక్కడ డిలీట్ అయ్యి ఇక్కడ యాడ్ అవుతుంది. సో అట్లా ఎక్కడైనా ఉండదు కి పేరు డిలీట్ అయింది కొత్త పేరు యాడ్ కాలేదు. పక్కా పేరు యాడ్ చేయకముందు డిలీట్ చేస్తాం కానీ పక్కా యాడ్ అవుతుంది. సో అట్లా ఎలాంటిగా ఇది కొంచెం రిమర్స్ ఉన్నాయి. మీడియా నుంచి కూడా దానికి కరెక్ట్గా చెప్పాల్సింది ఇప్పుడు ఉన్న ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ లింక్డ్ ఉన్నాయి కాబట్టి ఒకే ఆధార్ కార్డ్కి 2 ప్లేస్లో పేరు ఉండదు. ఇప్పుడు గౌరవ్ సీఎం గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ పరంగా తెలంగాణలో ఒక రాష్ట్రం ఒక రేషన్ కార్డు చెప్పారు. సో ఎక్కడైనా ఒక ప్లేస్లో పేరు ఉంటుంది. వాళ్ళు మనకి అప్లికేషన్ ఇస్తే అక్కడ ఆటోమేటిక్గా డిలీట్ చేసి ఇక్కడ యాడ్ చేస్తాము. 2 రేషన్ కార్డు మనకి తెలిసింది అంటే మనం అడుగుతాం ఎక్కడ పెడతారు, ఒక ప్లేస్లో డిలీట్ అవుతుంది. ఎక్కడైనా ఇంట్రెస్టెడ్ ఉంటారో అక్కడ పెడతాం, ఒక ప్లేస్లో డిలీట్ అవుతుంది. ఇంకోటి చెప్పండి సార్, ప్రధానంగా ఒక ఎలిజిబుల్ లిస్ట్ అని ఇందిరమ్మ హౌజెస్తో గ్రామ సభలకు వెళ్తున్నారు, అధికారులు చెబుతున్నారు, స్పెషల్ అధికారులు మాట్లాడుతున్నారు ప్రజలతో. ఎట్లుంది రెస్పాన్స్? తర్వాత ఈ లిస్ట్ ఏదైతే ఉందో ఇదే లిస్ట్ ప్రకారం ఇందిరమ్మ హౌజెస్ ఇస్తారా? ఎట్లా సార్ ఏంటి అంటే ప్రతి ఊర్లో 200 300 ఇట్లా ఎలిజిబిలిటీ చూపెడతారు. సో ఎలిజిబుల్ ఎవరికి ఎప్పుడు ఉన్నాయి అంటే మన అంచనా పరంగా వాళ్ళ దగ్గర భూమి ఉంది, వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నారు, వాళ్ళకి పక్కా ఇల్లు రావాలి. ఏమైనా ఆబ్జెక్షన్ వస్తుంది తర్వాత దానికి రీఎన్క్వైరీ చేసేసి తీసేస్తాము. లేకపోతే ఏం ఆబ్జెక్షన్ రాలేదు ఆ లిస్ట్ ఫైనల్ ఉంది. ఇంకా ఒకరు కొంతమంది నా పేరు మిస్ అయింది నేను ఎలిజిబుల్, దానికి కూడా ఎంక్వైరీ చేసేసి ఎవరైనా ఎలిజిబుల్ ఉంటారు మళ్ళీ చెప్పేసి మీరు ఎలిజిబుల్ ఉన్నారు, మీరు ఇన్ఎలిజిబుల్ ఉన్నారు, ఎలిజిబుల్ వాళ్ళకి యాడ్ చేసేసి దాని తర్వాత సంవత్సరం వారీగా దానికి ప్రయారిటీ లిస్ట్ ప్రిపేర్ చేయాల్సింది డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ దగ్గర. సో ఎట్లా ఉంటుంది, ఎవరైనా చాలా పువర్ ఉన్నారు, సపోజ్ ఒకే ఫ్యామిలీలో 8-9 మెంబర్స్ ఉన్నారు, ఒక్కడికి కూడా ఇల్లు లేవు, సో ఫస్ట్ వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి, మిగతా వాళ్ళకి సెకండ్ ఇయర్. సో అట్లా ప్రయారిటీ లిస్ట్ ప్రిపేర్ చేసేసి వాళ్ళకి ఎప్పుడు ఎవరికి ఇల్లు వస్తుంది, పువరెస్ట్ ఆఫ్ పువర్ మన రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన పరంగా పువరెస్ట్ ఆఫ్ పువర్కి ఇచ్చేసి అందరికీ వస్తుంది. ఎప్పుడు వస్తుంది ఒక డైరెక్ట్గా ఇస్తే ఎవరికి ఏం నష్టం జరగకుండా ఎవరికి అందరికీ తెలుస్తుంది వాళ్ళకి ఎందుకు ముందుకు వస్తాయి, నాకు ఎందుకు కొంచెం టైం తర్వాత వస్తాయి, అంతా క్లారిటీ ఉంటుంది. తర్వాత అందరూ వెయిట్ చేస్తారు, అందరూ హెల్ప్ చేస్తారు, అందరూ కోఆపరేట్ చేస్తారు. సో ఆ ఆలోచనతోటి ట్రాన్స్పరెంట్గా మనం సెలెక్ట్ చేస్తాము, అట్లా ఆ ఆలోచనతోటి మనం ముందుకు వెళ్తాము. సో ఇప్పుడు ఏమైనా పేరు వచ్చింది మన పరంగా వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నారు, దాని మీద ఏం ఆబ్జెక్షన్ రాలేదు, అది ఫైనల్. ఇంకా ఎవరైనా అది చెప్పారు నా పేరు మిస్ అయింది, దానికి కూడా ఎంక్వైరీ చేసేసి వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారో యాడ్ చేస్తాం, ఇన్ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళకి చెప్తాము మీరు అప్లై చేశారు ఈ రీజన్ తోటి మీరు ఎలిజిబుల్ లేవు, తర్వాత మళ్ళీ వాళ్ళు ఏమైనా చెప్తారో మళ్ళీ ఎంక్వైరీ చేస్తాం. దట్ ఈస్ ద ఫైనల్. వాళ్ళు ఎప్పటి వరకు వాళ్ళు సాటిస్ఫై కాలేదు ఆ టైం వరకు, కానీ మన అంచనా పరంగా సపోజ్ వాళ్ళకి ఆల్రెడీ ఇల్లు ఉన్నాయి, సో అది చెప్తాం మీకు ఇల్లు ఉన్నాయి, తర్వాత వాళ్ళు చెప్పగలుగుతారు. ఇప్పుడు కొంతమందికి ఏమున్నాయి, ఇల్లు ఉన్నాయి కానీ ఈరోజే ఒక పర్సన్ నుంచి మాట్లాడాను 2008-9లో ఇల్లు వచ్చినాయి, ఆ టైంకి ఇందిరమ్మ ఇల్లు మళ్ళీ చెప్తారు సార్ దానికి కూల్చేసి ఇప్పుడు కడతారు సార్ ఇస్తారా అంటే అడగని, మంచి ఇల్లు ఉన్నాయి ఎందుకు కూల్చేస్తారు. సో అట్లా ఉన్న వాళ్ళు వెయిట్ చేయండి, దాని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం డిసిజన్ తీసుకుంటారు. కానీ మంచి ఇల్లు కూల్చేసి కొత్త ఇల్లు కట్టుకోవడానికి అంటే ఫైనల్గా డిసిజన్ తీసుకోవచ్చు, కానీ నా అంచనా పరంగా ఇప్పుడు అది చేయడానికి లేవు. ఫస్ట్ ఎవరికి ఇల్లు లేవు వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ, పువరెస్ట్ ఆఫ్ పువర్కి ఫస్ట్ ప్రయారిటీ, ఎవరికి ఇల్లు కాలిపోయింది అట్లా కూడా నేచురల్ డిజాస్టర్ అంటే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీలో అట్లా ప్రిపేర్ చేసేసి, సో దట్ ఏమైనా జేలర్స్ లాగాకి వాళ్ళు కాంటాక్ట్ ఉన్నాయి, వాళ్ళకి పరిచయం వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కాబట్టి వాళ్ళకి వస్తున్నాయి, అట్లా ఏం రాకుండా మనం ట్రాన్స్పరెంట్గా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ట్రాన్స్పరెంట్గా అందరికీ చెప్పేసి కరెక్ట్గా మనం అధికారులు డైరెక్ట్గా అట్లా లేదా ప్రజాప్రతినిధులు డైరెక్ట్గా అది ఇచ్చేస్తున్నారు, అట్లా లేకుండా ఒక పద్ధతి పరంగా చేస్తాము. సో దట్ అందరూ దానిలో కోఆపరేట్ చేస్తారు. జిల్లా ప్రజలకు గ్రామ సభలకు అటెండ్ అవుతున్న ప్రజలందరికీ మంచిర్యాల జిల్లా కలెక్టర్ RTV ద్వారా ఏం సందేశం ఇవ్వబోతున్నారు? నేను ఆల్ మన ప్రజలకి ఒకటే మెసేజ్ ఇస్తాను, ఏం ర్యూమర్స్ మీద దానికి నమ్మితే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది, ఏమైనా ఇష్యూ ఉంటుంది మన దృష్టికి తీసుకురావాలి, మన పక్కా సార్ట్అవుట్ చేస్తాం. మళ్ళీ చెప్తున్నాను, ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి 100% ఇస్తాము. ఎవరైనా ఎలిజిబుల్ ఉన్న పేరు వచ్చిందా రాలేదు దానికి యాడ్ చేయడానికి దానికి మళ్ళీ నివేదిక పంపడానికి మనకి అవకాశం ఉన్నాయి, వస్తుంది, ఆల్రెడీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఎవరైనా ఇన్ఎలిజిబుల్ ఉన్నారు వాళ్ళకి మన బాధ్యత ఉన్నాయి, పథకం నుంచి ఇన్ఎలిజిబుల్ వాళ్ళకి రిమూవ్ చేయాల్సింది. సో మీకు తెలిసింది అంటే మీరు ఇన్ఎలిజిబుల్ ఉన్నారు మీకు తెలుసు అంటే తర్వాత ఇన్సిస్ట్ చేయకండి, అప్లై చేశారు మీకు కూడా తెలుసు నాకు కూడా తెలుసు, ఇన్ఎలిజిబుల్ ఉన్న తర్వాత ఇన్సిస్ట్ ఎవరైనా ఇన్ఎలిజిబుల్ ఉన్నా వాళ్ళకి మనం 100% వాళ్ళకి లబ్ధి జరుగుతుంది, అట్లా మనం చూస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. జిల్లా కలెక్టర్ స్పష్టంగా ఒక విషయం చెబుతున్నారు, ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి, ఎలిజిబుల్ లేని వాళ్ళు ఎట్టి పరిస్థితిలో
అప్లై చేసుకోవద్దు, ఇబ్బంది పెట్టద్దు. మరోపక్క ఎవరైనా మిస్ అయిన వారు ఉంటే వారి కోసం వెంటనే మళ్ళీ ఎంక్వైరీ పెడతాం, వారిని లిస్టులో చేర్చామని చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు జిల్లాలో ఉన్న పలు స్కీములపై ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన పలు స్కీములపై పక్కాగా ఇంప్లిమెంటేషన్ అయ్యే విధంగా ప్రణాళిక సిద్ధం చేశాం. ముఖ్యంగా గ్రామ సభల ద్వారా వాస్తవిక పరిస్థితులపై అడిగి తెలుసుకుంటూ విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అందరూ సహకరించాలి. అందరూ ఎవరైతే ఎలిజిబుల్ లేరు అనుకుంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అధికారులను కానీ ప్రభుత్వాన్ని కానీ ఇబ్బంది పెట్టద్దు, స్వచ్ఛందంగా విరమించుకోవాలని చెబుతున్న పరిస్థితి. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నుండి మొదలుకొని ఇందిరమ్మ ఇల్లు వరకు ఎలిజిబుల్ ఉన్న వారికి ఖచ్చితంగా ఇస్తాం. ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో అన్ని ప్రాంతాల ప్రజలకు న్యాయం జరిగే విధంగా అన్ని స్కీములు అందరి దగ్గర చేరే విధంగా మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పనిచేస్తామని ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా చెప్పిన పరిస్థితి. సుమంతో రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.